వెల్కమ్ టు మహానగర్. లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బినామీ వెంకటేష్ నాయుడు ఆయన ఫోన్ ను ఓపెన్ చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలు లెక్క పెడుతున్న వీడియో వెలుగులోకి వచ్చినప్పుడు తమ అనుమతి లేకుండా ఫోన్ లో వీడియోలు లీక్ చేస్తున్నారని ఆయన భార్య కోర్టులో కేసు వేశారు. కానీ ఆ ఫోన్ ను వాళ్ళు ఇంకా ఓపెన్ చేయలేదని సిట్ అధికారులు ప్రకటించారు. ఇప్పుడు ఓపెన్ చేయడానికి కోర్టు అనుమతి తీసుకున్నారు. ముందు జాగ్రత్తగా వెంకటేష్ నాయుడు డాటా అంతా డిలీట్ చేసి ఉంటారు. కానీ రికవరీ చేయడానికి కావలసినంత సాంకేతికత సిట్ వద్ద ఉంటుంది. అందుకే డిలీట్ చేసినా మళ్ళీ రీట్రీవ్ చేయగలరు. ఇప్పుడు ఆయన ఫోన్ నుంచి ఎన్ని కథలు బయటకు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. చెవిరెడ్డి మొత్తం క్యాష్ హ్యాండ్లింగ్ ఆయన ద్వారానే చేశారు. వీడియో సాక్ష్యాలు పంపమని కోరినట్లుగా చెబుతున్నారు. ఆయన ద్వారానే మనీ లాండరింగ్ చేశారు. వెంకటేష్ నాయుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టే ఆయనను తీసుకుని దేశం దాటిపోవాలనుకున్నారు. వెంకటేష్ నాయుడు ఫోన్లోని సమాచారం దొరికినా అది చెవిరెడ్డి వెంకట్కే చుట్టుకుంటుంది. అందులో సందేహమే ఉండదు. ఇప్పుడు చెవిరెడ్డి మరింతగా జైల్లో రచ్చ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. మిథున్ రెడ్డికి ఇతర నిందితులకు బెయిల్ ఇచ్చిన తీరుపై సిట్ హైకోర్టును ఆశ్రయించడంతో తదుపరి ఆదేశాల వరకు లిక్కర్ కేసులు బెయిల్ పిటిషన్లు విచారించవద్దని ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి హైకోర్టు సూచించింది.